బంధువుల కంటే బయటి వాళ్ళే నయం. ఎందుకో ఈ స్టోరీ వినండి, మీకే తెలుస్తుంది. ఒక ఫాదర్ ఒక మొత్తం గొర్రెని రోస్ట్ చేసి తన కొడుకుతో మన రిలేటివ్స్ అందరినీ పిలుచుకొని రా, దావత్ చేసుకుందాం అంటాడు. కొడుకు బయటికి వెళ్ళి ఏదో ఆలోచించి వాళ్ళు ఎవరిని పిలవకుండా గట్టిగా మా ఇంటికి నిప్పంటుకుంది, ప్లీజ్ ఎవరైనా రండి హెల్ప్ చేయండి అని అరవడం స్టార్ట్ చేస్తాడు. ఇది విన్న చాలా మందిలో కొంతమంది మాత్రం బకెట్లలో నీళ్లు తీసుకుని మంటల్ని ఆర్పడానికి ముందుకొస్తారు. ఎవరైతే మేము ఇచ్చేస్తామన్న రిలేటివ్స్ మాత్రం హెల్ప్ చేయడానికి ముందుకు రాకపోగా తలుపులు మూసుకుంటారు. ఎవరైతే ఏదైతే అదైందని ఏమీ ఆలోచించకుండా హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారో వాళ్ళు హ్యాపీగా దావత్ చేసుకుంటూ ఉండగా ఆ పిల్లాడి ఫాదర్ అక్కడికి వస్తాడు. ఆ దావత్లో తెలియని వాళ్ళు ఉండడం చూసి నేను నిన్న రిలేటివ్స్ని పిలుచుకొని రమ్మన్నా, వీళ్ళంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారని కొడుకుతో తండ్రి అడుగుతాడు. కొడుకు నవ్వుతో మనం కష్టాల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేయడానికి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళే మన నిజమైన బంధువులు, మిత్రులు అంటాడు. ఆబ్వియస్లీ మనం ఆపదలో ఉంటే మన పక్కనే ఉండి ఆదుకునే వాళ్ళే మనోళ్ళు. వాళ్ళు బంధువులైనా వేరే వాళ్ళైనా. మీకు కరెక్ట్ అని తెలుసని కమెంట్ చేసి పక్కా రీషేర్ చేయండి.